రేవంత్ రెడ్డి సర్కార్పై తనదైన శైలిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్లు డిపోలపై దాడులతో పాటు గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి సందర్భంగా సిద్దిపేటలోని సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక గౌడ్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పక్కకు పెట్టండి, మీరు ముందు మేము ముందని కాదు. స్వాగతం సుస్వాగతం. 17వ శతాబ్దంలోనే బహుజన రాజుగా చరిత్ర పుటల్లో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మనందరికీ ఆయన ఆదర్శం. ఆయన 375 సంవత్సరాల క్రితమే కుల మత జాతి విభేదాలు లేకుండా సమాజ స్థాపన కోసం పోరాడినటువంటి గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన సిద్దిపేటలో ఇంత గొప్ప ర్యాలీ నిర్వహించుకోవడం మరి చాలా సంతోషం. మీ అందరికీ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నందుకు పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. జై గౌడ.